సత్యం శివం సుందరం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ వారం నీట్ పరీక్ష స్కామ్ 2024 విద్యార్థుల జీవితాలతో చెలగాటం అన్న విషయాన్ని గురించి తెలుసుకుందాం. మన దేశంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 2024లో నిర్వహించిన నీట్ పరీక్ష నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ అంటారు దీన్ని. ఒక వర్గం విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇస్తూ దేశవ్యాప్తంగా అనేక కోర్టు కేసులు, విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి అనేక విమర్శలను ఎదుర్కొనడం 2024 సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఒక పెద్ద సంచలన వార్తగా నిలిచింది. ఈ 2024 నీట్ పరీక్షలో ఒకేసారి ఒకే సెంటర్లో పరీక్షలు వ్రాసిన 6గురికి ఒకే మార్కులు, 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. ఇది అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం. 6గురికి 720కి 720 మార్కులు వచ్చాయి. ఈ మార్కులు దేశవ్యాప్తంగా విద్యార్థుల్లోనూ వారి తల్లిదండ్రుల్లోనూ ఆందోళన రేపుతోంది. ఇప్పటి వరకు నీట్ యూజీలో ఒక్కసారి కూడా 3కి మించిన టాపర్లు లేరు. ఈసారి 67 మంది ఒకే సెంటర్ నుంచి టాపర్లుగా నిలబడ్డం అనే వార్త దేశంలో పెద్ద ఎత్తున విద్యార్థులకు ఆందోళనకు దిగారు. తమకు తిరిగి పరీక్ష నిర్వహించాలని, తమకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్నారు. అయితే ఈ పరీక్ష నిర్వహించిన ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, పరీక్ష పారదర్శకంగా జరిగిందని ఎన్టీఏ అకాడమీ డైరెక్టర్ జనరల్ శ్రీ సుబోధ్ను ఈ విషయంపై వివరణ అడగగా ఎలాంటి పేపర్ లీకు కాలేదని, వారంలోగా విచారణ ప్రక్రియ పూర్తి చేసి అడ్మిషన్లు జరిగేటట్టు చూస్తామన్నారు. నీట్ యూజీ 2024 పరీక్షలో సమయం కోల్పోయినట్లు నివేదించిన అభ్యర్థుల గ్రేస్ మార్కులు ఇవ్వడం వల్ల 718, 719 మార్కులు వచ్చాయని అన్నారు. ఒకే ప్రశ్నకు 2 సరియైన సమాధానాలు ఉన్నాయని మీరు గుర్తించారు. అందువల్ల 44 మంది అభ్యర్థులకు 715 నుండి 720కి పెరిగాయని కూడా ఆయన అన్నారు. ఈ నీట్ 2024 పరీక్షలో 4 ప్రధాన ఆరోపణలు వినబడుతున్నాయి. మొదటిది ప్రశ్నపత్రం లీకేజ్. నీట్ పరీక్ష భారతదేశంలో ఎంతోమంది డాక్టర్లు అవుదామన్న వారి తల్లిదండ్రులకు ఒక పెద్ద పరీక్ష. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకుంటూ పరీక్ష రాస్తారు. మరి ప్రశ్నపత్రాలు పరీక్ష జరగడానికి ముందే లీక్ అయ్యి బయటకు వస్తే నిజంగా చదువు ఉన్న వారి పరిస్థితి ఏమిటి? నీటిలో ఉత్తీర్ణులు అవని వారు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుని తల్లిదండ్రులకు తీరని దుఃఖం కలుగు చేస్తున్నారు. 2017లో కూడా నీటిలో పరీక్ష పత్రాలు లీక్ అయ్యాయి. మెడికల్ ఎగ్జామ్ సర్వర్ను లీక్ చేసి పేపర్ను లీక్ చేశారు. 2 అరెస్ట్ చేశారు. కానీ 2014లో జరిగిన ఈ స్కామ్ చాలా పెద్దది. పాట్నాలో పరీక్షలకు ముందు రోజే పేపర్ లీక్ అయింది. ఒక్క సబ్జెక్ట్ పేపరు 30,000 రూపాయలకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి మరీ అమ్మారు. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఈ విషయాన్ని బహిర్గతం చేస్తూ ప్రస్తుతం జైల్లో ఉన్న విశాల్ చౌరాసియా పరీక్షా పత్రం లీక్ చేస్తాడని 1 నెల ముందుగానే చెప్పారు. ఈ విశాల్ చౌరాసియా అన్న వ్యక్తి ప్రభుత్వ పరీక్షలను ముందుగానే బహిర్గతం చేసే పనుల్లో ఆరితేరి ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నాడు. టైమ్స్ నౌ మొదలగు పత్రికలు ఈ విషయం ప్రకటించినా ఎన్డీఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. పరీక్షలు యథావిధిగా జరిగాయి. ఇంకా రెండవ స్కామ్ సెంటర్ హైజాకింగ్. కొంతమంది తల్లిదండ్రులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక పరీక్షా కేంద్రాన్ని కొనేశారు. మీరు నమ్మగలరా? కానీ అది జరిగింది. ఇది గుజరాత్లో గోధ్రా నగరంలో జై జలరామ్ స్కూల్లో జరిగింది. ఈ స్కూల్ అధినేత మరొక 2తో కలిసి 10 లక్షల రూపాయలకు 5 నేరస్తుల ఆధీనంలోకి తెచ్చాడు తన స్కూల్ని. ఆ సెంటర్లో పరీక్ష రాయడానికి ఒరిస్సా, కర్ణాటక, జార్ఖండ్, ఎంపీ మొదలైన రాష్ట్రాల నుండి జై జలరామ్ స్కూల్ పరీక్షా కేంద్రానికి హాజరు కావడం ఒక విశేషం. ఇది మీకు విచిత్రంగా తోచలేదా?
విద్యార్థులు పరీక్షా కేంద్రాలు దగ్గరగా ఉండాలని కోరుకుంటారు. వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ఇష్టపడరు కదా. ఇలాంటిదే సంఘటన ఇంకో సెంటర్లో జరిగింది. అక్కడ నిర్వాహకులు తమ పరీక్షార్థులను సమాధాన పత్రాలపై ఆన్సర్స్ రాస్తున్నగా నటించమన్నారు. ఎందుకంటే సీసీ కెమెరాలను ఆ దృశ్యాల్లో కనపడడానికి. పరీక్ష పూర్తయిన తర్వాత ఆ పత్రాలను వేరొక ఎక్స్పర్ట్ చేత నింపించి అందరికీ ర్యాంక్ ఇచ్చేటట్లు చేస్తారట. విద్యార్థుల మార్క్ షీట్ను మీరు గమనిస్తే కొందరికి 720కి 718, 720కి 719 వచ్చి ఇలా రావడం చాలా అరుదు. ఈ నీట్ పరీక్షలో 180 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకు 4 మార్కులు అయితే మొత్తం 720 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఒక రాంగ్ ఆన్సరుకి 5 మార్కులు కట్ అయితే 720 నుంచి 5 తీసేస్తే 715 రావాలి. అందు గురించి చాలామంది విద్యార్థులు ఆ ప్రశ్నను అటెంప్ట్ చేయరు. అలా అటెంప్ట్ చేయకపోతే 4 మార్కులు మాత్రమే తీసివేయబడతాయి. అప్పుడు వారికి 716 వస్తాయి. కానీ 718, 719 మార్కులు ఎలా వచ్చాయని అడిగితే సమాధానం లేదు. ఇంకా మూడవ విషయానికి వచ్చినట్టయితే అవార్డింగ్ గ్రేస్ మార్కులు ఇవ్వడం. కొన్ని పరీక్షా కేంద్రాల్లో కొన్ని అనూహ్య కారణాల వల్ల నీట్ పరీక్ష లేటుగా మొదలైన కారణాల చేత విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇచ్చారట. ఒక సెంటర్లో 10 నిమిషాలు లేట్ అవ్వడం వల్ల సెంటరు విద్యార్థులకు 10x4 మార్కులు అంటే 40 మార్కులు గ్రేస్ మార్కులుగా ఇవ్వడం జరిగింది. అంధేరి, మాన్కోట, కోజికోడ్లో నీట్ పరీక్ష గంట లేట్ అయింది. మరి వీరికి 60x4 మార్కులు అంటే 240 మార్కులు మరి కలుపుతారా? ఇంకా 4వ స్కాము హయ్యర్ కట్ ఆఫ్ స్కోర్స్. ఈసారి అంటే 2024లో ఎన్టీఏ కట్ ఆఫ్ మార్కులు 164 చేసింది. సాధారణంగా ఇది 134గా ఉంటుంది. ఇలా 2024లో నీట్ పరీక్షను ఒక స్కామ్గా చేశారు. నీట్ ఎగ్జామ్ విషయంలో ప్రజలకు ఈ అనుమానాలు ఉన్నాయి. నిజంగా నీట్ ఎగ్జామ్ కొన్ని చోట్ల లేటుగా మొదలైందా? దేశంలో పెద్ద న్యూస్ పేపర్లన్నీ నీట్ ఎగ్జామ్ విషయంలో జరిగిన అవకతవకలపై కథనాలు వ్రాసాయి. కానీ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? ఇన్ని అవకతవకలు జరిగినా కూడా తిరిగి రీ ఎగ్జామ్ ఎందుకు పెట్టకుండా గ్రేస్ మార్కులు కలుపుతానని ప్రకటించడం ఏమిటి? జూన్ 8వ తారీఖున ప్రకటించవలసిన నీట్ ఫలితాలు, ఎలక్షన్ ఫలితాలు వచ్చే జూన్ 4న ఎందుకు విడుదల చేశారు? డబ్బు గల విద్యార్థులు కష్టపడకుండా MBBS సీట్లు సంపాదించుకోగలవచ్చా? ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నించాలి. మరి మీరు అవగాహన పెంచుకోండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.